ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలో చేయవలసిన పనులన్నీ కూడా చేసేసాడు చాలా మట్టుకి. అయిపోయి ఇక్కడ కయ్యాము ప్రధాన యాజకులందరికీ కూడా దేవుని మీద కోపముతో, ఉక్రోషముతో ఉన్నారిక్కడ. అందుకు వాళ్ళిక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఏమంటున్నాడు ఇక్కడ, యేసు ఈ మాటలను చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చినడియు. అప్పుడు మనిషి కుమారుడు సిలువేయబడుటకే అప్పగింపబడ్డని మీకు తెలియదని చెప్పాడు. ఆ సమయమున ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు కయ్యాపు ప్రధాన యాజకుడు ఆ సంవత్సరం చాలా క్రూరమైన మనిషి. అప్పుడు మీటింగ్ పెట్టుకొని చెప్పుకుంటున్నారు, యేసు ప్రభుని ఎలాగైనా చంపేయాలని చెప్పి అనుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే వాడు అనుకున్నంత మాత్రమే జరగదు అక్కడ. ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అందుకే అంటున్నాడు, మరణ శాసనం రాసిన వాడు మరణించడే తప్ప ఆ మరణ శాసనం రద్దు కాదు. మరణ శాసనం రాసిన వాడు దేవుడు అతను రద్దుపరచడానికి యేసుప్రభు వస్తున్నాడు. ఎవరు ఆపినా ఆగదు ఇక్కడ. యేసుప్రభు సిలువెక్కవలసిందే. మనుషులు చేసిన పాపాన్ని మొత్తం సిలువెక్కవలసిందే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమే చంపిస్తున్నాం, మేమేదో చేసేస్తున్నాం అనుకుంటున్నారు. కయ్యాపు ప్రధాన యాజకులు అక్కడ ఇంట్లో మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటుంటే అప్పుడు అనుకుంటున్నారు, పస్కా పండగ అయిన తర్వాత అయితే మనం సులువుగా చంపవచ్చు. పస్కా పండుగలో అయితే ప్రజలందరూ మన మీద తిరగబడిపోతారు అని అనుకుంటున్నారు ఇక్కడ. దేవుడు చేసిన కార్యం ఏమిటంటే కీర్తన 1 అధ్యాయం చదవండి. చాలు. అందుకని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఈ లోకంలో జరుగుతుందని మాట్లాడుతున్నాడు. కృష్ణుడు ఆలోచన చెప్పుకున్నట్టుగా, ఎందుకంటే సాతాను మనలో దూరిపోయి తప్పుడు పనులు చేయకుండా ఉండాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మనం ఎలా ఉన్నామో చెప్తున్నాడు ఇక్కడ. పాపుల మార్గం నిలవగా అర్ధరాత్రి యవ్వనస్తులు ప్రతి ఒక్కరు కూడా 4 కలిసి ఇది చేద్దాం, అది చంపేద్దాం, ఇక్కడ తప్పుడు పనులు చేద్దాం అని ప్రతి ఒక్కరిని జోడేసుకొని పాప పనులు చేస్తుంటారు అర్ధరాత్రి. చీకటి అంటే సాతానికి ఇష్టం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే చీకటి అంటే దేవుడికి ఇష్టము, అక్కడ సాతానికి ఇష్టం అక్కడ. అప్పుడే పాపాలు జరిగిపోతూ ఉంటాయి ఇక్కడ. అందుకంటాడు పాపుల మార్గంలో నిలవక పాపంతో సేవ చేయకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక ఎన్నే ఆడపిల్లల్ని ఒక పిల్లని ఎగతాళి చేసేవారు అపహాసకులు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ ఇంట్లో కూడా ఉంటారు అపహాసము చేసేవారు, ఎగతాళి చేసేవారు. ఎక్కడికి వెళ్తుందో సేవ కనిపెడుతుంది, ఎక్కడికి వెళ్తుందో అని అపహాసము చేసేవారు ఉంటారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవా ధర్మశాస్త్రమును ఆరాధించు. ఎందుకంటే దేవుని వాక్యములో నువ్వు లీనమైన రోజున, ఆ వాక్యము చదువుకున్న రోజున, అందుకంటున్నాడు యెహోవా ధర్మశాస్త్రమును ఆరాధించు. దేవుని వాక్యములో దేవుడు మాట్లాడుతున్న మాటను చూసి నువ్వు ఆనందిస్తూ ఉండాలి అక్కడ. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దాని దివారాత్రుల వాక్యం ఎప్పుడు కూడా దివారాత్రులు ధ్యానించాలి. ఏదో ఆలోచన లేకుండకూడదు, ఏ ఆలోచన లేకుండకూడదు. నా కజనుడు ఏం చేస్తున్నారు, నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, నా అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, ఆ ఆలోచన నీకు అక్కర్లేదు అక్కడ. నువ్వు దేవుడిలో నేను ఆలోచించాలి అక్కడ. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, అతను నీటి కాలములు ఎవరు నాటబట్టిదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు అట్లతో నీరు స్నానం చేసే నీరు కాలము తల్లి పెడుతుంటదని, పెడుతున్నప్పుడు నువ్వు ఆ కాలం కొట్టిన అరటి మొక్కలైనా ఏ మొక్కలైనా పొలాలు వేసినప్పుడు ఆ ఏట్లకి నీరు తగ్గుతూ ఉంటున్నప్పుడు ఆ పొలాలు కూడా ఫలిస్తూ ఉంటాయి, కాయలు కాస్తుంటాయి, పళ్ళు కాస్తుంటాయి. ఎందుకంటే ఆ నీరు ఆ చెట్లకు తగ్గుతున్నది. అలాగే వాక్యం అని నీరు నీ మనసుకు నీ హృదయానికి తగ్గుతూ ఉంటారు.
అప్పుడే నువ్వు ఫలిస్తున్నావు. అదే మాట అంటున్నాడు. ఆ వాక్యం అనే నీరు అది నీకు తగిలిన రోజున నువ్వు ఫలాలిస్తావు, అక్కడ ఆశీర్వాదాలిస్తావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, అది నువ్వు అనుభవించాలి. అందుకే దేవుడు ఏమొచ్చినాడు, ఆకు వాడక తన కాలం ముందు పరమించి చెట్టుమలేస్తారు. అతను చేయనిదంత ఈ సమరము నువ్వేది చేస్తావో అది దేవుడు మంచిగా చేసేస్తాడు. ఎందుకంటే వాక్యంలో ప్రాంతంలో ఉంటాం కాబట్టి ఈ కుటుంబం మంచిగా ఉంటుంది, ఆశీర్వదించబడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అతను చేయనిదంత ఈ సమరము. ఎందుకంటే నా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతుంటారు, అప్పుడే కాలేజీలోకి వచ్చాను. నన్ను దేవుడు సేవకు తెచ్చాడు. ప్రభా, మరి ఇప్పుడే ఇంటర్మీడియట్ లో కాలేజీకి వచ్చారు కదా, మరి నేను లేకపోతే వాళ్ళు చదువుతారో లేదో కదా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ పని నేను చేస్తాను, నా పని నువ్వు చేయ. దేవుడు ఇప్పుడు కూడా నీ పనిని అందుకంటున్నాడు. ఆయన మన పని ఆయన చేస్తున్నాడు, ఆయన పని నువ్వు చేయి, అప్పుడు మంచిగా ఉంటుంది. నువ్వేమి పర్యము. అలాగే దేవుడి మీద భారం అయ్యారు, ప్రయాసపడి భారము మోసపరిచిన సమస్త జరగడం నా యొక్క రెడీ. నేను స్వార్థకని దేవమర్శని వాడిని నాకు ఆవిష్యంగా తేలికగా ఉంది. నీ భారము పొరుగు నా మీద వేయి. ఎంతో ఉందండి మన పొరుగు భారము దేవుడి మీద ఇస్తున్నాం. ఆలోచించేస్తాం ప్రతి దానికి కూడా, ఆలోచించక్కర్లేదు. దేవుడి మీద నీ భారం వేస్తున్న రోజున దేవుడు తప్పకుండా నీ కార్యం చేస్తాడు. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ, అతడు చేయనిదంటే స్వప్నములు దుష్టులు అలా ఉంటుండగా, దుష్టులు అలా ఉండరు. అందుకంటున్నాడు, ఇది తప్పు చేద్దామా, అది తప్పు చేద్దామా, ఏళ్ళు మోసం చేద్దామా, ఆళ్ళు మోసం చేద్దామా అన్నట్టుగా ఉంటారు దుష్టులు అక్కడ. అదే చెప్తున్నాడు, నువ్వు వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అలాంటి ఆలోచన నీకెందుకు వస్తున్నాడు? అలాంటి ఆలోచన నీ దగ్గరికి రాకూడదు. అక్కడ గాలి చెట్టు పొట్టు లేకుంటారు. ఒక ధనవంతుడు గోధుమ పంట వేశాడు. ఆ పంట చక్కగా పెరుగుతూ ఉన్నది. కిందని పిచ్చి మొక్కలు వచ్చేసాయి. ఎప్పుడైతే పిచ్చి మొక్కలు వచ్చాయో అవి పీకేస్తేనే కానీ అది ఫలించదు. ఆ పిచ్చి మొక్కలు పీకినప్పుడు పురుగులు కూడా ఉన్నాయి. సాతాను వేసిన పురుగులు పెడుతున్నారు. ఒక పక్క నుంచి సాతాను అంటూ ఉంటుంది, నేను ఎంత ప్రార్థన చేసినా నీ బిడ్డలు ఎలా ఉన్నారు, నీ భర్త అలా ఉన్నాడు, ఇటు తాగుతున్నాడు అని సాతాను పొడుస్తూ ఉంటుంది నేను అదే పురుగులు. అందుకంటున్నాడు. అప్పుడు ఆ ధనవంతుడితో అంటున్నారు పనివాళ్ళు, ప్రభా, ఈ పిచ్చి మొక్కలు పీకినప్పుడు కూడా పురుగులు కూడా పీకేమంటావా అని అడిగారు. ఆ పురుగులు పీకినప్పుడు గోధుమలు కూడా పెళ్ళగిస్తాను, అక్కర్లేదు, వద్దులే అన్నాడు. అందుకే ఏమంటున్నాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. అది చాలు. అయితే చేత ఆయన చేతులు ఉన్నది. ఇష్టపూర్వకంగా వచ్చాడు శ్రీమెక్కడానికి. తన ప్రాణాన్ని రక్తాన్ని దారపడడానికి, తన బిడ్డల పాపాలు కడగడానికి సిద్ధపడ్డాడు దేవుడు. అక్కడ ఆయన చేత ఆయన చేతులు ఉన్నది. ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు. అందుకంటున్నాడు, ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బావకాశం చేస్తే, ఆయన కళ్ళం అంటే హృదయము మీద ఆయన ప్రజలందరూ రక్తాన్ని వాడు పాపాన్ని కడుపుతున్నాడు. ఆయన కళ్ళము ఎందుకంటే పొరపట్ట పండినప్పుడు శుభ్రంగా ఒక స్థలంలో ఆ శుభ్రం చేసి అందులో ఎత్తుల చేత అన్నింటిల చేత తుండిస్తారు ఆ దాంట్లో క్రిందకు రావడానికి. అలాగే దేవుడి హృదయం మీద ఆ కళ్ళకు శుభ్రం చేస్తున్నారు ఇక్కడ. అందుకే దేవుడు వచ్చినాడు, ఆయన మన రక్తాన్ని మన పాపాన్ని శుభ్రం చేస్తున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన తన కళ్ళెప్పుడు బావుగా శుభ్రమ చేస్తే ఆయన హృదయాన్ని శుభ్రమ చేస్తున్నాడు. మన అందరినీ కూడా ఆయన రక్తాన్ని ప్రాణాన్ని దారపోసి శుభ్రమ చేసి గోధుమలు కొట్టులో పోసి, ఎందుకంటే ఆయన చేటతో చెల్లుతున్నప్పుడు ఆ గోధుమలు ఎందుకంటే పొట్టులతో బయటకు వచ్చేస్తుంది. అది చెరిగేటప్పుడు
మీరు కూడా ఆ ఆ గింజలు చెరుగుతావు. ఆ ఎత్తులో తర్వాత ఆ చెరిగినప్పుడు ఆ పొట్టంతా బయటకు వచ్చేస్తుంది. ఆ మంచి ఉండి కూడా నువ్వు వస్త్రాల్లో వేస్తావు. అలాగే దేవుడు కూడా ఈ గోధుమల్ని ఆయన పొట్టులో పోస్తున్నాడు. పట్టుకోక నడుచుకుని ఆ పొట్టుని ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు ఇక్కడ? గోధుమని పొట్టులో పోసి ఆరు అగ్నితో పొట్టుని కాల్చివేయండి వారితో చెప్పాడు. ఆ పొట్టుని నరకాకుల్లో తోసి పడేస్తున్నాడు. అక్కడ పురుగు చాప దోమని వస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత మరి గాలిలో కూడా జీవిస్తున్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ కీర్తన 1వ అధ్యాయంలో దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ? గాలి చెదరు పొట్టు వలె కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను దేవుడు న్యాయవంతుడు కదా, జడ్జిమెంట్ ఇచ్చే దేవుడు. నీ క్రియలను బట్టి, నీ నడవడికని బట్టి, నీ ప్రవర్తన బట్టి ఇక్కడ న్యాయం చేస్తున్నాడు. న్యాయ విమర్శల దుష్టుల్ని నరకాకులు తోచి పడేస్తున్నాడు. అదే చెప్తున్నాడు, ఎలా వచ్చినాడు, ఎలా జీవిస్తున్నాడు. నీతి మంత్రి సభలో కోపం నిలబడి నీతి మంత్రుడు యేసు ప్రభు యెహోవా దేవుడు ఏమన్నాడు? నేను నీతి మంత్రుడే అంటున్నాడు అక్కడ. దేవుడే నీతి మంత్రుడు. అలాంటప్పుడు నువ్వెంత వరకు నీతి మంత్రుడుగా ఉండగలుగుతున్నావు? అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే నీతి మంత్రుడు సభలో బాబుని నిలబడు. ఎవరు? నీతి మంత్రుడి దగ్గరికి రారు పాపాదులు. నీతి మంత్రుల మార్గము యెహోవాకు తెలియదు. ఎవరైతే నీతి మంత్రులుగా ఉంటారో వాళ్ళు పశ్చాన్ని వెంచబడతాడు దేవుడు. వాళ్ళు పశ్చాన్ని నీ మనస్సాక్షి నీకు తెలుసు. గుండె మీద చెయ్యి వేసుకుని నువ్వు నీతి మంత్రులుగా ఉన్నావో లేదో నువ్వు ఒక్కసారి చూసుకో. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ రోజు మాటలు, నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారముగా ఉండాలి. నీ ప్రవర్తన, నీ క్రియ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ క్రియని బట్టే, నీ నడవడికని బట్టే, నీ ప్రవర్తన బట్టే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో 1 రోజు 2 రోజులు తెలియకపోయినా 3 రోజులు తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది 3వ రోజు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీతి మంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము అందుకని దుష్టుల మార్గము నాశనముకు నడుపును. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన ఎంతవరకు దేవుడి సందులో కన్నీరు కాస్తున్నాం. నిలుడు దేవుడు కావాలి కానీ ఈ పరులకు అలా కొట్టంటున్నాడు. కన్నీటి ప్రకారం చెవ్వచ్చే దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి చదువు. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్ముతుంది? మేము ఇంత వాక్యం చెప్తున్నాము, మరి దాని ప్రకారంగా నడుచుకుంటున్నారా? యేసు ప్రభు అదే చెప్తున్నాడు యోహాను సువార్తలో. ఎందుకంటే నేను ఎంత చెప్పినా, ఏది చేసినా వాడు సరిగ్గా పట్టించుకోవట్లేదు. నా మాటలు పట్టించుకోవట్లేదు. నాతో జీవించడానికి ఇష్టపడలేదు. అందుకే శాస్త్రులు పరిశీలన అంటున్నారు కదా, యేసు ప్రభు తన శిష్యులతో సేవకు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు తెల్లవారి మళ్ళా కాఫీలు టిఫిన్లు తినడానికి కావాలి అక్కడ. ఎందుకంటే తెల్లవారు రండి బయలుదేరండి అనేటప్పుడు కదా గబగబా పరిగెత్తి వెళ్ళిపోతున్నప్పుడు పొలాలు పడి వెళ్తున్నారు. వాడిని జొన్నలు గట్టెలు పెట్టుకొని ఆ చేతులు తుచ్చుకొని అది రుబ్బుకొని తోటలో వేసుకొని తిరుగుతూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఇక్కడ శాస్త్రులు పరిస్థితున్నట్టున్నారు. యేసు ప్రభుని ఎప్పుడు శోధించినప్పుడు చూస్తారు. అలాగే నీ ఇంట్లో కూడా నిన్ను శోధించడానికి చూస్తాను. ఈ సంఘంలో కూడా నిన్ను పరీక్షించడానికే చూస్తాను. అప్పుడు అంటున్నారు అక్కడ, ఏంటయ్యా మీ శిష్యులు దొంగతనం చేస్తున్నారు, మీ శిష్యులు దొంగతనం చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, యెరూషలేము దేవాలయంలో బలిపీఠం దగ్గర ఉన్న సముఖంలో తెలివి దావీదు మహారాజుతో పాటు వెనకాల 500 మంది ఎందుకంటే సౌలుతో పరికడతో
యుద్ధం చేస్తున్నప్పుడు ఆకలితో బలిపీఠం దగ్గర ఆకలితో ఉన్నప్పుడు ఆ సముఖపు రొట్టెలు బలిపీఠం మీద ఉన్న అతను బలిపీఠం మీద దేన్ని ముట్టుకోకూడదు. అలాంటి ఆ సముఖపు రొట్టెలు విరుచుకొని 500 మంది తిన్నారు. అది దొంగతనం వేది, ఈ దొంగతనమే. అది దొంగతనం కాకపోతే ఇది దొంగతనం కాదు. వర్షమా ఉండవరుషుడు వర్షమా విలువట్ట వర్షం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంత మనకని అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆ వాక్యం ఎంత చెప్పినా మెట్లు దిగేటప్పటికల్లా మర్చిపోతున్నాము. నేను ఎంత కష్టపడి చెప్పినా, ఊపిరి పీల్చుకొని చెప్పినా, యేసు ప్రభువే అంటున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? నేను తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడదు. యెహోవా ఉగ్రత దేవుడు భయంకరాకారుడు ఆయన. అలాంటి ఆయన మాట ఎవరు వింటున్నారు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం చూస్తున్నాడు పరలోకం అంతా యెషయా అంటున్నాడు. యెషయాతో దేవుడు అంటున్నాడు, యెహోవా సింహాసనం చూసినబట్టి పరలోక సింహాసనం చూడు. పరలోక సింహాసనం చూడాలి, యెహోవా సింహాసనం కాదు. దేవుడు సింహాసనం మీద దృష్టించున్నాడు. కుడి పక్కన ఒక కెరూబి, ఎడమ పక్కన ఒక కెరూబి 6 రెక్కలతో ఉంటాయి. 2 రెక్కలతో కళ్ళు కప్పొచ్చువి, 2 రెక్కలతో కాళ్ళు కప్పొచ్చువి, 2 రెక్కలతో దిగురించి ఉన్నది. పరలోకం అంతా తత్తరిల్లిపోతున్నాయి, గడపకమే కదిలిపోతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతి గానాలు వినపడుతున్నాయి. యెషయా గారు కనపడపోతున్నాడు. మన పిల్లలు పాప పిల్లలు, మన నోరు పాపమున్నారు. రోజుకు వచ్చినట్లు మాట్లాడతాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం. యెషయా ప్రవక్త ముందు కూడా ఆయన పెదవులు కనపడపోతున్నాడు ఇక్కడ. దేవదూత కొరకు తీసుకొచ్చి పెదవులు కట్టించి, మరి నీకు ఎలా కట్టించిన దేవుడిగా కట్టిస్తే నువ్వు పవిత్రంగా ఉంటావు. అదే దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా యెహోవానే ఏమొచ్చినాడు తన బిడ్డ గురించి లేత మొక్క వలనే ఎండిన భూమిలో పొలిచిన మొక్క వలనే. ఎందుకంటే యెహోవా దేవుడు మనుషుల పాపాలను చూసి భయపడుతున్నాం. ఒక బిడ్డ నా దగ్గరికి వచ్చి పొద్దున్నే వచ్చి, అమ్మగారిని ఏంటేంటో ఆలోచనలు చేస్తున్నాయండి, నేను ఏదో ప్రశాంతంగా ఉండలేకపోతున్నానండి అని అన్నప్పుడు, ఎందుకే అలాగా ఆలోచించడం? నువ్వు ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుకో, ఎవరి గురించి ఆలోచించు. మా నాన్నగారికి అమ్మగారికి కూడా బాగుంది, ఇద్దరికి కూడా. అలాగే మా అక్క చెల్లెలు కూడా, వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు సరిగ్గా మంచిగా జీవించడం లేదంటే అమ్మగారు మంచిగా జీవించడం లేదు. నలుగురు అక్క చెల్లెలు, నా తల్లిదండ్రులకు బాగోలేదు. అందుకు ఎలాగంటే నన్ను ప్రశాంతంగా ఉండమంటారు. వాళ్ళు తప్పుడు చేస్తున్నప్పుడు నాకు ఎలాగ మనశ్శాంతిగా ఉంటుంది? తీటలో ఉన్నది ఇంట్లో వాళ్ళు చేస్తాను. తప్పిదానికి నువ్వెలా ఉంటున్నావు? ఆ పిల్లలతో బాధపడిపోతుంటే నా చదువు రకంగా అయిపోయింది. చాలా డబ్బు ఉందండి వాళ్ళ దగ్గర. అది పడతాను, వాళ్ళకి తెలుసో ఏదో తెలియదండి నాకు. ఎంత బాధపడుతున్నాను అనుకున్నాను. ప్రార్థన చేస్తానేమో, నువ్వు బాధపడకు, మంచిగా ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత మనకి ఇక్కడ ఏమొచ్చినాడు? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడదు. లేత మొక్క వలన ఎండిన భూమిలో వచ్చిన మొక్క వలన. దేవుడి పాపాలు చూసి దేవుడు హృదయము, ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు భూమంతా ఎండిపోయి పందలైపోతుంది వర్షం పడక. అలా అయిపోతుందంటే దేవుడు హృదయం. ఎందుకంటే దానికి ఒక పెళ్లికి వెళ్ళి వెళ్ళిపోతున్నారు జనం, కిటకిటలు ఆడిపోతున్నారు. అంటే ప్రతి కుటుంబంలో ఎంతమంది పాపాలు చేసేస్తున్నారో తెలియదు.
ఎంత మంది అలాంటి ఒకడు ఆయన ఎలా భరించగలడు, ఎలా తట్టుకోగలడు? చెట్టుపోయిందని హృదయం బద్దలైపోయింది. వర్షం అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వసత్యముతుడు అల్పయు నేదియు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారులు సృష్టికర్తని దేవుడు మాట్లాడుచున్నాడు ఇక్కడ. ఎంత వరకు అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. లేత మొక్కని మరియమ్మ గర్భములు కన్యక గర్భవతి కుమారుని కరుణ అని ఇమ్మానుయేలు పేరు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరం దేవుడు అని అర్థం. ఆయన 12 సంవత్సరాలు వచ్చాయి. ఆయనకి యేసు ప్రభుకి 12 సంవత్సరాలు వచ్చాయి. యెరూషలేము దేవాలయం సొలొమోను మహారాజు గారు 46 సంవత్సరములు కట్టాడైనా ప్రతి సంవత్సరము పస్కా పండుగ జరుగుతుంది. పనులు అర్పణాలు చెల్లించాలి. 3 రోజుల పండగ పస్కా పండుగ. అంటే పశువుని వధించడం. పశువును వధించడం అంటే ఒక మనిషిని వధించినట్టు లెక్క అక్కడ. అది దాన్ని నరుకుతున్నప్పుడు అమ్మా అమ్మా నడుస్తున్నది అక్కడ. గట్టిగా ఏడుస్తూ దాన్ని నరుకుతున్నప్పుడు దాని మాటప్పుడు మనిషిని నరుకుతున్నప్పుడు ఎలా ఉంటాడు? పస్కా పండుగ. ఆ పస్కా పండుగ మరియమ్మ యేసు ప్రభుని తీసుకొని వచ్చేటప్పుడు సరిగ్గా ఆలయం దగ్గరికి వచ్చేటప్పుడు యేసు ప్రభు వచ్చున్నాడమ్మా, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళొస్తున్నారు కదా, వెళ్ళి వెంటనే నేను ఆలయంలో ఉంటాను, దేవుడి పని చేయాలి కదా, నేను ఆలయంలో ఉంటాను, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళండి. మనమైతే ఆలయం దగ్గరికి రాకుండా మనం ఎక్కడెక్కడికో వెళ్తాము. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. యేసు ప్రభు ఆలయానికి వస్తున్నాడు, మనమైతే ఎక్కడెక్కడికో వెళ్తాం ఆలయానికి రాకుండా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు తల్లిదండ్రిని. 300 సంవత్సరాల వయసు వారు ప్రవక్తలు వాక్యం చెప్తున్నారు. వాక్యం చదువుతుండగా దేవుడికి 12 సంవత్సరాలు వారికి వెళ్ళి అదేంటయ్యా అలా చెప్తున్నావు, తప్పుగా చెప్తున్నావు, అలా చెప్తున్నావు, ఇలా చెప్పు, ఇలా చదువు అని వాళ్ళు గద్దిస్తున్నాడు. 300 సంవత్సరాలు వయసు వాళ్ళు లేత వయసు. ఏమొచ్చినట్టుగా లేత మొక్క వలను. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు, ఎందుకంటే యేసు కుమారుడు కదా, మరి కుమారుడు కదా, ఎంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇది తెలివితేటలు ఎలా వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ. తండ్రి 17 సంవత్సరాలకే చనిపోయాడు యేసు. అన్నదమ్ముల్ని తల్లిని పోషించవలసిన బాధ్యత తండ్రి ఒంటరిగా పని చేసేవాడు. అదే ఒంటరిగా పని ఈయన కూడా చేయడం మొదలు పెట్టాడు. 30 సంవత్సరాల నుంచి తల్లిని అమ్మమ్మని పోషించి 30 సంవత్సరాలు ఎప్పుడైతే వచ్చాయో అన్నదమ్ములు పెద్దవాళ్ళు అయిపోయారు. తల్లితో అంటున్నాడమ్మా, ఇంతవరకు మీతో ఉండడానికే నాకు అవకాశం వచ్చింది, ఇక నేను వెళ్ళిపోతాను, అంటే నేను వెళ్ళిపోవాలి, అన్నదమ్ములు పెద్దవాళ్ళు అయ్యాను కదా, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అని పోయి ఇంకా కిందకి దిగొచ్చేస్తున్నాడు ఆయన. అక్కడికి యోహాను తెలిసిపోతుంది ఆయన ఇచ్చేస్తున్నాడు బాప్తిసం తీసుకోవడానికి. బాప్తిసం తీసుకోకుండా సేవ చేయకూడదు, బాప్తిసం తీసుకోవాలి. అందుకు బాప్తిసం తీసుకోవడానికి యోహాను యేసు ప్రభుకు బాప్తిసం ఇవ్వడానికే వచ్చాడు. ఆ ప్రవక్త తేలి త్రాగి విడుదల తెలియ జీవించాడు. తోడు దగ్గర ధరించుకొని భోజనంలో పాపమున్నది కొవ్వుకి కొట్టుకుంటామని భోజనం చేయకుండా తేలి త్రాగి విడుదల తెలియ జీవిస్తూ ఆయన సేవ చేశాడు. అలాంటి యేసు ప్రభు సేవ చేస్తున్నాడు. అందుకని గొప్ప నీటిలో దిగి యోధాలు నది నీటిలో దిగి నిలబడ్డాడు. యేసు ప్రభు వచ్చేసాడు, తిన్నగా అంగీతో వచ్చేసాడు. ఆయన గొప్ప నీటిలో దిగిపోయాడు. ఎందుకంటే దేవుడి సేవకి గాబరపడాలి, ఎందుకంటే తొందరపడాలి సేవ చేసేటప్పుడు. అందుకంటే దేవుని కాడిలో పోసేటప్పుడు ఎంత తిరిగి చూడకూడదు. నువ్వు దేవుని కాడిని పోయాలంటే, లేకపోతే ఊరుకో. అదే దేవుడు చెప్తున్నాడు, అది పోయాలంటే నువ్వు వెనక తిరిగి చూడకూడదు. కాడిని మోసేటప్పుడు, కాడిని మోసేటప్పుడు
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది చెప్తున్నాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అంటున్నాడు, యెహోవా ప్రభువా, నీ దగ్గర నేను పొందాలి కానీ నా దగ్గర నువ్వు పొందుచున్నావేంటి తండ్రి అన్నాడు. అంటే బాప్తిస్మం నీ దగ్గర నేను పొందాలి కానీ నీవు ఎందుకంటే నా దగ్గర పొందుతున్నావు అన్నప్పుడు ఇది లేఖనాల ప్రకారంగా జరగాలి. లేఖనాలంటే అధ్యాయాలు, అధ్యాయాల ప్రకారంగా జరగాలి. దేవుని వాక్యము రెండొంచెల గల ఖడ్గము కలది. అది నీకు తగులుతుంది, నాకు తగులుతుంది. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, రెండొంచెల గల ఖడ్గము కలది. కీడులోంచి ముగ్గులోంచి బయటకు లాగేస్తుంది. తప్పు చేసినా మంచి చేసినా వాక్యముతో దేవుడు హెచ్చరిస్తాడు ఇక్కడ. నిన్న యేసు కుమార్ గారు భార్య యేసు కుమార్ గారు వచ్చారు. పొద్దున్న ఫోన్ చేసి చెప్తుంది, అమ్మా నేను నిన్నే చెప్పవలసింది నా మనసులో ఒకటి అనుకుంటున్నాను, అదే నువ్వు మాట్లాడే వాక్యంలో అదే మాట్లాడావు. దేవుడు మాట్లాడాడు, నేను కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే నీ హృదయంలో ఏమున్నదో వాక్యం అనే ఖడ్గము ద్వారా బయటకు తీసేస్తాడు దేవుడు అక్కడ. నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావని వాక్యంతో చెప్తాడు. సరి చేసుకో, సెటరేట్ అవ్వు, నీ తప్పులు సరిదిద్దుకో అని దేవుడు చెప్తాడు ఇక్కడ. మరి నువ్వు చేయలేదు, సాధారణ నేను ఎత్తుకుపోతుంది. సాధారణ నేను ఎత్తుకుపోతుంది. ఎన్ని పాపాలని బతుకుతుంది. పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం నువ్వు చేస్తూ పోతుంటే దేవుడు ఏం చేస్తాడు? అప్పగించేస్తాడు సాధనకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ? యేసు ప్రభు ఇలా నీటి మట్టుకు వచ్చాడు. పరిశుద్ధాత్మ పౌరులే తొలగి వారికి ఆకాశం ఒక్కసారి తెరవబడింది. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదం ఒక్కసారి తెరవబడింది. అప్పుడు దేవుడు స్వరం వినబడుతుంది, తండ్రి స్వరం. ఈ నా ప్రియ కుమారుడు వీడి యందు నేను ఆనందించుచున్నాను, సంతోషపడిపోతున్నాడు. కుమారుడు సేవకు వచ్చేస్తున్నాడు. మరి మీరెందుకంటే బిడ్డలకు సేవకు ఉండండి. డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, అందులోనే కావాలంటే ఎందుకంటే మేము మాస్టర్లు కూడా బాగానే పొందుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన కుమారుని చూసి ఆనందపడిపోతున్నాడు. ఆయన ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, సంతోషపడిపోతున్నాడు. ఆయన సేవకు బయలుదేరుతున్నాడు. ఆయన బయలుదేరేటప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయన వెంబడించారు. ఎప్పుడైతే వెంబడించారో ప్రభువు తెలుసు వాళ్ళు వస్తున్నారు. కుష్ఠరోగం అంటే ఊరందరూ వదిలేస్తున్నారు, ఊరందరూ వదిలేస్తున్నారు. కుష్ఠరోగం ఎందుకు వస్తుంది? విభజించారు, మిక్కుపోయిపోతే వస్తుంది. కాళ్ళు తినేసి, చేతులు తినేసి, ముఖము తినేసి ఆశయంగా 10 మంది కుష్ఠరోగులు ప్రభుని వెంబడించి, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచవా, మమ్మల్ని తాకవా ప్రభువా అని ప్రాధాన్యపడుతూ అడుగుతున్నారు అక్కడ. మరి నువ్వెంతవరకు అడుగుతున్నావు? దేవుణ్ణి ఎంతవరకు ప్రాధాన్యపడుతున్నావు? ఎంతవరకు అడుగుతున్నావు? నీ పాప జీవితాన్ని ఎంతవరకు అడుగుతున్నావు అక్కడ? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు జాలి కలిపాడు, స్వస్థపరిచేశాడు. 10 మందిని స్వస్థపరిచేశాడు, కానీ ఒక్కడే వచ్చాడు. మరి మనకి దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఎంతమంది అంటే దేవుని దగ్గర వస్తున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ ఒక్కడే వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ప్రభా నన్ను స్వస్థపరిచేస్తుంది, నీకు స్తోత్రం ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాడు అక్కడ. మా ఇంట్లో పూజలు చేయబావు ప్రభా అంటున్నాడు. అది ఉండవయ్యా, ఈ 9 ఏమయ్యారో చెప్పవయ్యా. దేవుడు తెలియదా ఆ 9 ఏమయ్యారో? వాళ్ళు పారిపోయిన ప్రభా. మరి ఎంతమంది అంటే పారిపోతున్నాం. దేవుని కార్యాలు మన కుటుంబాల్లో చేసిన ఎంతమంది పారిపోతున్నాం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతమంది పారిపోతున్నాం. మన దేశం వద్ద ఎంత వచ్చాడు? అయితే వచ్చిన చదవండి.
చాలు. అందుకే దేవుడు ఏమొచ్చినాడు ఇక్కడ, ఆయన కపిలవతిలో ప్రవేశించినప్పుడు ఆ ఊరొచ్చాడు. ఆ ఊరొచ్చేటప్పుడు కల్లా ఒక ధనవంతుడు శతాధిపతి వచ్చి దేవుడితో మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కపిలవతిలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదురు వచ్చి, ప్రభా, నా దాసుడు పశవాయితో మిగిలి బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పాను. కాలు చేయబడిపోయింది. బాధ అనిపిస్తున్నాడు అక్కడ. అప్పుడు ఆ శతాధిపతి వచ్చిన పనివాడికి స్వస్థతి ప్రభు అని ప్రార్థిపడుతూ అడుగుతున్నాడు ఆ ధనవంతుడు. ఋతువులు ఆడుతున్నాడు దేవుణ్ణి. ఆయనను వేడుకొను యేసు ప్రభు చెయ్యండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా అని వేడుకొచ్చున్నాడు ఇక్కడ. మరెంతవరకండి మనం వేడుకొచ్చున్నాం? ఆయన బ్రతుకులు అడుగుతున్నాం. నువ్వెంతవరకు ప్రార్థన చేసుకుంటున్నావు? యేసు నేను వచ్చి మనం స్వస్థపరచడం అంతగా చెప్పగా, ఇంకా దేవుడు అంటే జాతిగల దేవుడు ఇక్కడ పదా వెళ్ళిపోదాం అన్నాడు. ఈ పరివాడికి ప్రార్థన చేసేదా స్వస్థ అయిపోతుంది పదా అని చెప్పు. అంత ధనవంతుడు చదువుకున్నవాడు శతాధిపతి అప్పుడు అంటున్నాడు, అయ్యా నిన్ను తీసుకెళ్ళి అనంత నాకు ఎదురు నేను తీసుకెళ్ళి అనంత నాకు లేదు, ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే స్వస్థ అయిపోతుంది. ఎంత గౌరవించాడండి ఆయన్ని, ఎంతో ఒప్పుడుగా తగ్గించుకున్నాడు. మనం ఎంతవరకు తగ్గించుకుని ఉంటున్నాం దేవుని దగ్గర? తగ్గించుకుని వాడి హెచ్చింపబడదు, హెచ్చింపబడి వాడిని తగ్గించబడదు. చాలా తగ్గించుకుంటున్నాడు. ప్రభా తీసుకెళ్ళాలంతా నాకు లేదు, మా ఇంటికి తీసుకెళ్ళాలంతా నువ్వు ఇక్కడి నుంచి ప్రార్థన చేసేస్తే మనకు స్వస్థ అయిపోతుంది అన్నాడు. అప్పుడు అన్నాడు, నేనేం తక్కువ వాడిని కాదు ప్రభా అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడి ఇక్కడ ఏం చెప్తున్నాడు, శతాధిపతి ప్రభా, నీవు నా ఇంటిలోకి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాదు, నీవు మాట మాత్రం సరేమో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడింది. నేను కూడా అధికారులకు లోబడేవాడిని, నేను కూడా ఒక అధికారికి నేను లోబడేవాడిని, నేను కూడా పెద్ద ఉద్యోగస్తుడే. అది తెలియడానికి చెప్తున్నాడు ఇక్కడ. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని బొమ్మంటే ఒకరిని రమ్మంటే వచ్చును, అంత పెద్ద అధికారి నేను. నా దాసుని పని చెయ్యమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. జవాబు చెప్పాడు యేసు దగ్గర. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఆశ్చర్యపోతున్నాడు యేసు ప్రభు. ఆయన బాబు ఎంత పెద్ద, ఆయన ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడని యేసు ప్రభు అనుకుంటున్నాడు. ఆశ్చర్యపడి వ్యక్తం వచ్చిన వారిని చూసి, ఎందుకంటే యేసు ప్రభు వెనకాల చాలా మంది ఉంటారు, జన సమూహం ఉంటారు, చాలా మంది ప్రభు వెనకాల వచ్చేస్తారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాళ్ళందరూ వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నాడు? ఎంత వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. దేవుడికి కావాల్సిన దేవుడంటే విశ్వాసం. ఆ విశ్వాసం దేవుడికి కావాలి. ఆయన నమ్మాలి. ఆయన నా గొప్ప దేవుడు, నాకు ఈ కార్యం చేయగలడు, ఏమైనా చేయగలడు అనే నమ్మకం నీలో ఉన్న రోజునే దేవుడు సంతోషపడతాడు. ఆ నమ్మకము ఈ శతాధిపతిలో చూశాడు దేవుడు ఇక్కడ. మరి మీలో చూశాడో లేదో మీరు గమనించండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని చూస్తున్నాడు దేవుడు ఇక్కడ. విశ్వాసం ఎక్కడ ఉంటుందో కృప అక్కడ ఉంటుంది. కృప ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో దేవుని అక్కడ ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? చాలా సంతోషపడుతున్నాడు దేవుడు ఇక్కడ. అనేకులు ఇక్కడ ఏమో చెప్తున్నాడు ఇక్కడ, నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను, మీతో నేను మాట్లాడుతున్నాను నడేశ్వరు. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యముతో కూర్చుందని. కానీ ఎందుకంటే పరలోక రాజ్యాలు మూడు ఉంటాయి పరలోక రాజ్యాలు. ఇక్కడ ఏమన్నాడు? పరలోక రాజ్యము అబ్రాహాము గారు, ఇస్సాకు,
యాకోబు, మోషే, ఏలియా, యేషు, వీళ్ళందరూ దేవుని దగ్గర పై పరలోకంలో ఉంటారు. రెండో పరలోకంలో విశ్వాసం ఉంటారు. విశ్వాసులు సైతం కూడా పడగొట్టేస్తున్నాడంటే అబద్ధ ప్రవక్త విశ్వాసంతో సైతం కూడా పడగొట్టేస్తుందట. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి మన విశ్వాసం రెండో పరలోకంలో ఉన్నది. మూడో పరలోకంలో బాప్తిస్మం తీసుకున్న 1,00,00,000 మంది ఉంటారు. మూడో ఆఖరి పరలోకంలో పరలోకం కోసమే కదా బాప్తిస్మం తీసుకుంటారు. తీసుకొని కూడా తప్పుడు పనులు చేసేస్తూ ఉంటాం. అలాంటి వాడు ఆఖరి ఉంటారు అక్కడ. మూడో పరలోకంలో దేవుడు ఇలా వచ్చి వెళ్ళిపోతాడు కనపడ్డాడు. రెండో పరలోకంలో విశ్వాసులు కదా కొంతసేపు వాళ్ళతో ఉండి పైపటి లోకానికి ఈ ప్రవక్తల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నిర్ణయం తీసుకోవాలి కదా 40 వచ్చాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమొచ్చున్నాడు ఇక్కడ సర్వసత్యములను సర్వోపతుల దేవుడు ఆయన 8 ఇది చెప్పు నేను ముగించాలా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా వచ్చినట్టు లేదు, ఇలా వెళ్ళినట్టు లేదు మనకి. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎంత అయిపోయింది అది వెళ్ళిపోగలదు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ. దేవుడు చెప్తున్నాడు పరలోక రాజ్యం గురించి తూర్పు నుండియో పడమటి నుండియో వచ్చి, ఎందుకంటే తూర్పు నుంచి పడమటి నుంచి కూడా అదే చెప్తున్నాడు. తూర్పు నుండి పడమటి నుంచి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యముతో కూర్చున్నారు. కానీ రాజ్య సంబంధులు అంటే పాపము చేసిన వారు, రాజ్య సంబంధులు, రాజ్యాన్ని ప్రేమించేవారు, ఊరిని ప్రేమించేవారు, దేవుడిని ప్రేమించేవారు కాదు, ఊరిని ప్రేమించేవారు రాజ్య సంబంధులు వెళ్ళిపోతే చీకటిలోనికి ద్రోయబడుతున్నారు. అక్కడ ఏడుపును గొడ్లు కొరుకుని ఉండినని మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే వాక్య ప్రకారమే జరుగుతుంది. మీరు కూడా అనుకోవచ్చు. 8 సంవత్సరాలు నేను ఆరాధన నడిపాను, చర్చిని కట్టాను, ఇవన్నీ చేశాను కదా, నేను వెళ్ళిపోతాను పరలోక రాజ్యమని. అది అబద్ధము. అబద్ధము. నువ్వు మారితే తప్ప, పశ్చాత్తాపడితేనే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు పశ్చాత్తాపడాలి. ఈ లోకంలో నువ్వేంటి చేసినా అది ఎందుకంటే ఉరుకు కుట్లతో సమానం, ఉరుకు కుట్లతో సమానం. కానీ దేవుడి దగ్గరకు ఉండి విశ్వాసము కలిగి దగ్గరకు వచ్చిన, దేవుడి సంతంలో కన్నీరు కార్చిన వచ్చిన, నువ్వు ప్రేక్షణ వచ్చిన, అప్పుడే దేవుడి దగ్గర పెడతావు. కాబట్టి పశ్చాత్తాపం కాబట్టి దేవుడే ఉన్నాడు. శిష్యులు అడిగారు, ప్రభా ఎవరు పరలోక రాజ్యానికి పడతారంటే మీ మధ్యలో ఒక చిన్న బిడ్డను నిలబెట్టి, ఆ చిన్న బిడ్డ హృదయం ఎలా ఉన్నదో అలాంటి హృదయంలో కలిగి ఉన్న రోజునే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. చిన్న బిడ్డ హృదయం ఎలా ఉంటుంది, చాలా ఇన్నోసెంట్గా అమాయకంగా ఉంటుంది. పాపం అంటే ఏమిటో తెలియదు. అలాంటి హృదయంలో కలిగి ఉన్న రోజునే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. లేకపోతే ఎక్కడికి వెళ్తావు చెప్పాడు కదా ఇక్కడ. రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలో ద్రోయబడుతులు, అక్కడ ఏడుపును బట్టలు కొరుకుతూ ఉండండి మీతో చెప్పుచున్నాను. అంతటి చేసిగా వెళ్ళుమో ఏమంటున్నాడు. ఎందుకంటే శతాధిపతితో అంటున్నాడు, ఇక నువ్వు చెప్పావు కదా, మన ఇద్దరు మాట్లాడాం కదా, ఇక వెళ్ళు. ఆ పరిపాటు స్వస్థ అయిపోయింది. కఠినంగా మాట్లాడతాడండి దేవుడు ఇక్కడ, మృతువుగా మాట్లాడాడు. అందుకే దేవుడు ఏమొచ్చినాడు ఇక్కడ యెషయాతో, నువ్వు సంఘంలోకి వెళ్ళి కఠినంగా మాట్లాడు. నా బిడ్డల దగ్గర ఎవరు పెడతావు అన్నప్పుడు నేను పెడతాను ప్రభా అన్నాడు యెషయా. అయితే నువ్వు కఠినంగా మాట్లాడు. అలాగే ప్రభా సంఘంలోకి వచ్చి నేను చెవుల్లో శేషం పోసుకున్నారా, వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు, స్వతంత్ర జరగాలంటే ఇలా జరుగుతుంది, కొమ్ముపోయింటారా అని సంఘం పెద్దలు అడిగినప్పుడు, ఎందుకంటే యెషయా అన్నప్పుడు సంఘ పెద్దలకి మోసం వచ్చేసింది.
ఆయన తరుముకుంటే వెళ్ళి ఒక చెట్టు తగ్గుతుందో అంటే డ్రమ్ముతో కొంచెం చెప్పేశారు. దేవుని కోసం ఒక సర్చ్ చేయబోయాడు. ఎంతో దేవుని కోసం రేపు మళ్ళా కలుసుకుందాం. వచ్చి ప్రార్థన చేద్దాం.